అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్‌కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అందుకే మీకోసం ఇవాళ ఒక మంచి బడ్జెట్ ప్లాన్ వీడియోతో మీ ముందుకొచ్చాను. ఇప్పుడు నేను చేసిన ఈ వీడియో జాబ్‌కి వెళ్ళే లేడీస్ కన్నా ఇంట్లో ఉండే లేడీస్‌కి చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే జాబ్ చేసే ఆడవాళ్ళు సేవ్ చేయలేరనా మీ ఉద్దేశం అని మీరు అనుకోవద్దు. అంత టైం వాళ్ళకుండదు అని నేను ఫీల్ అవుతాను. జాబ్ చేస్తూ కూడా మనీ సేవ్ చేయటం కోసం ప్రతి చిన్న పనిని ఇంట్లో చేసుకునే ఆడవాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మరి నేనెలా మనీని సేవ్ చేస్తానో, మీరెలా చెయ్యాలో ఒకసారి ఈ వీడియోలోకెళ్దాం. అందరూ చెప్పినట్టు రోజుకి రూ. 10 దాయండి, క్యాలెండర్‌లో టిక్ పెట్టుకోండి, వారానికి రూ. 50 దాయండి, రోజు రోజుకి అమౌంట్ పెంచుకుంటూ వెళ్ళండి అని నేను చెప్పనండి. ముందు అలా చేయాలంటే మన దగ్గర అన్నీ వాడుకోగా సరిపోయే మిగిలేంత అమౌంట్ ఉండాలి కదా! ముందే మనం అలా సేవ్ చేసేసుకుని ఆ తర్వాత అమౌంట్‌కి ఇబ్బంది పడటం, వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ అప్పు కోసం చెయ్యి చాచటం కరెక్ట్ కాదని నా ఫీలింగు. ఓకే. ఎవరిష్టం వాళ్ళది. ఆహ్, అలా సేవ్ చేయాలనుకుంటే అలాగే సేవ్ చేసుకోండి. నేనైతే మాత్రం అలా కాదు, అది కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్ అండి. మరి అంత అమౌంట్ ఉంటే ఓకే. పర్లేదు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అలా చేయటం కష్టమని నాకైతే కష్టం అనిపించింది. అందుకే ఉన్న అమౌంట్‌లోనే ఆహ్, ముందు ఖర్చు పెట్టుకొని అంటే ఒక 1000 అనేది ఏదైనా ఇబ్బంది పరిస్థితులు అవ్వడానికి మనకొచ్చే అమౌంట్‌లో 1000 అనేది తీసి పక్కన పెట్టుకోవటం ఓకే. అంతవరకు కరెక్టే. కానీ వీక్లీకింత, రోజుకింత అంటే అది ఎంత అమౌంట్ అవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. అంత అమౌంట్ మనకి మనకి మనం సేవ్ చేయాలి అంటే అంత అమౌంట్ ముందు మనకి రావాలి కదా! ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అమౌంట్ అనేది వస్తూ ఉంటుందండి. కొంతమందికి నెల సాలరీలయితే, ఇంకొంతమందికి వారానికి, మరి కొంతమందికి ఏ రోజుకి ఆ రోజు వచ్చేవాళ్ళు కూడా చాలామందుంటారు. మరి ఉన్న దాంట్లోనే వేస్ట్ చేయకుండా ఏ పని చేసినా ఈ పనికి మనీ ఖర్చు పెట్టకుండా ఏదైనా వేరే ఆప్షన్ ఉందా అని ఒక్కసారి ఆలోచించి ఖర్చు పెట్టడం బెటర్ అని నా ఫీలింగు. అది కూడా మీకు ఓకే. ఇది కరెక్ట్ అనిపిస్తే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇది మీకు అర్థం అవ్వాలి అనుకుంటున్నాను. అర్థం అవుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు అర్థమవుతుంది. నేను ఎక్కడనేది ఎగస్ట్రా పెట్టాను, ఎక్కడ తగ్గించుకున్నాననేది మీకే తెలుస్తుంది. ఈ టిప్ ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అవుతారని కోరుకుంటున్నానండి. లేడీస్‌కి ఒక హ్యూజ్ అమౌంట్, ఒక బల్క్ అమౌంట్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది మీరు చెప్పండి? సేవ్ చేస్తేనే వస్తుంది. మామూలుగా ఇంట్లో ఉండే లేడీస్‌కైతే. లేదా ఇంట్లో జెంట్స్ తీసుకొచ్చి అమౌంట్ అనేది ఎక్కువ ఇచ్చేసి పక్కన పెట్టు అంటే తప్ప, మన అమౌంటు మనం సేవ్ చేసుకున్నది అంటే బల్క్‌గా రావాలి అంటే, ఒక హ్యూజ్ అమౌంట్ మనం దాయగలగాలంటే అది కిచెన్ నుంచే స్టార్ట్ అవ్వాలండి. ఏదైనా లేడీస్‌కి సేవింగ్ అనేది స్టార్టింగ్ కిచెన్ నుంచే రావాలి. కిచెన్‌లోనే ఎక్కువ చేయగలం. కిచెన్‌లోనే ఎక్కువ వేస్ట్ కూడా చేయగలం. ఆ వేస్ట్ అనేది చేయకుండా కిచెన్‌లో సేవింగ్ ఎలా చేయాలో నేను తెలుసుకొని, నేను పాటించినది మీకు కూడా చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. నేను ఇదివరకు బడ్జెట్ అనేది రాసుకునేదాన్ని కాదండి రియల్‌గా చెప్పాలంటే. జాన్వరి నుంచి 2024 ఈ ఇయర్ వచ్చిన దగ్గర నుంచి నేను ఇలా బడ్జెట్ రాసుకుందాము, ఈయనేమో నీకింత ఇస్తున్నాను, అంత ఇస్తున్నాను అంటున్నారు. కానీ నా దగ్గర అమౌంట్ ఉండట్లేదు. అసలు ఎంత ఖర్చవుతుంది? ఏంటి? ఈయనకెప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు అమౌంట్ అడిగితే నా దగ్గర ఎక్కడుంది? అయిపోయినాయి ఇంట్లోకి అనంటే, ఏంటి ఎంత అమౌంట్ ఇస్తున్నాను అయిపోయినాయి అంటున్నావు. ఇంట్లో అసలు ఎంత ఖర్చవుతుంది ఏంటి అని ఈయన అంటాం. నేను చెప్పలేకపోవటం ఇదంతా ఎందుకని నేను రాసుకోవటం మొదలుపెట్టాను జాన్వరి నుంచి. ప్రతీది జాన్వరి నుంచి రాస్తే నాకు జాన్వరి మంత్‌లో 18,000 అయిపోయిందండి. 18,500 అయిపోయింది ఖర్చు. 18,500 అసలు మీరు నమ్ముతారా? 18,500 నా ఖర్చు. ఇంట్లో ఓన్లీ 4 మెంబర్స్‌కి ఇంట్లో ఫుడ్ తినటం కోసం 18,500 నా ఖర్చయిందండి. మళ్ళీ అలాగే సరే ఎందుకవుతుంది ఇంతని చెప్పి మళ్ళీ ఎక్కడ తగ్గించుకోవాలి ఏంటి అని చెప్పి చూసి, మళ్ళీ ఫిబ్రవరి మంత్‌లో మళ్ళీ అలాగే స్టార్ట్ చేశాను. అలాగే మొత్తం అన్నీ రాసుకోవటం. కాకపోతే ఈ మంత్‌లో కొంచెం టిఫిన్స్ అనేవి బయట తెప్పించకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేయడం. ఎప్పుడన్నా చేయలేనప్పుడు బయట తెప్పించడం అలా చేశాను. చేస్తే ఫిబ్రవరికొచ్చేసరికి నాకు 15,500 అయింది. అంటే నాకు రూ. 3,000 మంత్‌లో రూ. 3,000 సేవ్ అయింది. 1 మంత్‌లో రూ. 3,000 సేవ్ అయింది. ఓన్లీ
టిఫిన్స్ అనేవి నేను బయట ఎక్కువ ప్రిఫర్ చేయలేదు. ఎప్పుడన్నా చేయలేను, బద్ధకంగా ఉంది అన్నప్పుడు మాత్రమే టిఫిన్సు, ఈవినింగ్ పూట స్నాక్స్ బయట తెప్పించడం వల్ల నాకు 3000 రూపీస్ సేవ్ అయింది. కాదు ఇలా కూడా కాదు, 10,000లోనే మనం బడ్జెట్ వేసుకోలేమా అని అనిపించి, అసలు ఎంత అవుద్ది ఇంట్లో, పిల్లలకి ఏది తక్కువ చేయకూడదు, అన్నీ ఉండాలి, అసలు ఎంత అవుద్ది ఇంట్లో అని చెప్పి ఒక మంత్లీ బడ్జెట్ ప్లాన్ అనేది ఒకటి వేసుకున్నాను. అందులో అన్నీ రాసుకున్నానండి. బియ్యము, కూరగాయలు, సరుకులు, పాలకి, కరెంట్ బిల్లుకి, ఫ్రూట్స్‌కి, గ్యాస్‌కి, పిల్లల స్నాక్స్‌కి అన్నీ రాశాను. రాస్తే 15,200 అయింది. 15,200 ఇలాగైనా అవుతుంది. కానీ 10,000లో మనం బడ్జెట్ చెయ్యాలి. ఎలా చెయ్యాలి అనని చెప్పి బాగా ఆలోచించి దీన్నెక్కడ తగ్గించగలం అని ఆలోచించి, ఈ స్నాక్స్ దగ్గర 1000 రూపీస్ మనం ఖర్చు పెడుతున్నాము. ఈ స్నాక్స్ దగ్గర బయట ఖర్చు కాకుండా, ఇంట్లో ఎలాగో మనం సరుకులు తెచ్చుకుంటానే ఉన్నాం. బయట ఖర్చు కాకుండా ఇంట్లోనే చేయటం వల్ల ఈ 1000 రూపీస్ సేవ్ అవుతాయి కదా! ఈ 1000 ఒకటి సేవ్ చేయాలి. ఇంకొకటి ఆహ్, పాలు, పాల ప్యాకెటు తీసుకుంటున్నాను. పెరుగు ప్యాకెటు తెప్పిస్తున్నాను. అలా కాకుండా ఓన్లీ పాల వరకు తీసుకొని, ఆ పాలనే ఇంట్లో తోడు పెట్టుకుందాం. అప్పుడు ఈ 600 అమౌంట్ అనేది సేవ్ అవుతుంది కదా! ఇక్కడ ఒక 600 సేవ్ చేయొచ్చు అనని అనిపించింది. పాలు, పెరుగు ఇలా సెపరేట్‌గా తెప్పియటం వల్ల అమౌంట్ అనేది ఎక్కువ పడిపోతుంది. దాంతో ఈ 600 సేవ్ చేయొచ్చని ఆలోచించి, నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి గూడా 10,000కి ప్లాన్ చేసుకొని, 10,000 అమౌంటే అవ్వాలి అని ఛాలెంజింగ్‌గా తీసుకొని, నేను మళ్ళీ రాయటం ప్రిపేర్ అయ్యాను మార్చి నెల నుంచి. కానీ మార్చ్‌లో ఇలా బడ్జెట్ వేసుకుంటూ ఏ రోజు ఖర్చులు ఆ రోజు రాసుకుంటూ ఉండగానే మధ్యలో సడెన్‌గా 10థ్ మా మావయ్య గారు చనిపోయారు. ఊరెళ్ళాల్సొచ్చింది. దాంతో ఆ మంత్ ఆగిపోయింది. మళ్ళీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాను. మళ్ళీ ఏప్రిల్‌లో అలాగే ఖర్చులన్నీ రాసుకుంటూ, పాలు, కూరగాయలన్నీ తెచ్చుకుంటూ, అన్నీ వాడుతూ, అన్నీ ఎంతయినాయా ఏంటి, పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ బయట కావాలంటే కొనుక్కోమంటూ, అలా అన్నీ రాశాను. అలా చూసుకున్న 14,000 అయింది మళ్ళీ నాకు. 14,350 అయింది. ఇలా చూసినా నేను ఫిబ్రవరి మంత్ మీద, జనవరి మంత్ మీద 4,000 సేవ్ చేయగలిగాను. 10,000 సేవ్ 10,000కి నేను ఇంట్లో జరపలేకపోతున్నాను. ఈ మిస్టేక్ అనేది ఎక్కడ జరుగుతుందా అని ఆలోచించగా అసల రోజు అమౌంట్ తీయకుండా ఓన్లీ వీక్లీ వన్స్ టైం మాత్రమే తీయాలి. రోజు అమౌంట్ తీస్తే ఎక్కువగా ఖర్చయిపోతుంది. అనవసరమైన దానికి కూడా ఖర్చు పెట్టేస్తున్నాను అని ఫిక్స్ అయిపోయి 10,000కే ఖచ్చితంగా బడ్జెట్ ఉండాలి అని ఛాలెంజింగ్‌గా తీసుకొని, మళ్ళీ మే నెలలో ఏం చేయాలి అనని చెప్పి, పాలు, కూరగాయలు అనేవి కంపల్సరీ రోజు వాడే ఐటెమ్స్. ఇవి రోజు తెప్పించుకోకుండా మంత్‌కొకసారి అమౌంట్ కట్టేటట్టు, కూరగాయలు మాత్రం వారానికి ఒకసారి తెచ్చుకునేటట్టు ప్లాన్ చేసుకున్నానండి. ప్లాన్ చేసుకొని ఇలా కూరగాయలు సండే రోజు తెచ్చుకొని చక్కగా అన్నీ పాడవకుండా చక్కగా క్లాత్ కవర్స్‌లో పెట్టుకుంటూ, ప్లాస్టిక్ కవర్స్‌లో అయితే తొందరగా పాడైపోతాయి కూరగాయలు. మనకి వీక్ అంతా రావాలంటే ఏది ఎక్కువ కావాలో అది తెచ్చుకుంటూ, ఏది తక్కువ కావాలో అది తెచ్చుకుంటూ, ఏది బయట కొనకుండా 5 రూపీస్ ఐటెమ్ అయినా ఇంకా బయట కొనకుండా వారానికి సరిపోయేలా కూరగాయలు తెచ్చుకోవడం మొదలుపెట్టాను. అలా వారం కూరగాయలు తెచ్చుకుంటున్నాను. ఇంక రోజు అమౌంట్ అనేది తీయటం మానేశాను. ఫస్ట్ ఫిక్స్ అయిపోయాను. ఇంక రోజు అమౌంట్ అనేది తీయకూడదు. నా పర్స్‌లోంచి, నా అమౌంట్‌లోంచి, నాకు ఇంటి ఖర్చులకి ఇచ్చిన అమౌంట్‌లోంచి రోజు డబ్బులు తీయకూడదు అని ఫిక్స్ అయిపోయాను. ఈ పాలు, ఈ పెరుగు, ఈ కూరగాయలకెళ్ళే టైంలోనే కదా పిల్లలు ఇంట్లో స్నాక్స్ ఉన్నా, ఏమున్నా గానీ స్నాక్స్ మిగిలిన అమౌంట్‌తో ఏం చేస్తామండి, ఏదైనా తెచ్చుకో నాన్న అని చెప్తాం మనం. పిల్లలు తెచ్చేసుకుంటారు. అలా కాకుండా నేను ఇలా ఆలోచించి పాలకి నెలకొకసారి బిల్లు కట్టేటట్టు చూడాలని ఇలా సేవ్ చేశానండి. దాంతో నాకు 10,860 అయింది. చూసారా? ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి. సడెన్‌గా 5,000 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. ఏ రకంగా సేవ్ చేసినా రాని డిఫరెన్సు ఇలా రోజు డబ్బులు తీయకుండా ఓన్లీ వీక్లీ వన్స్ మాత్రమే అమౌంట్ తీస్తుంటే 5,000 డిఫరెన్స్ వచ్చింది. 10,200కి నాకు నెల మొత్తం సరిపోయింది. ఇలా ఆలోచించి ఇంత సేవ్ చేయగలిగాను. ఇంకొంచెం సేవ్ చేయలేనా? చెయ్యొచ్చు. కానీ ఏం లోటు లేకుండా చేయాలని అన్నీ మళ్ళీ జూన్ నెలలో మళ్ళీ అలాగే మళ్ళీ బడ్జెట్ రాసుకున్నాను. వీక్లీ వన్స్ మా ఇంట్లో ఒక సండే చికెన్ ఉంటే, ఒక సండే మటన్ ఉంటుంది, ఒక సండే ఫిష్ ఉంటుంది, ఒక సండే రొయ్యలుంటాయి. అలా అన్ని వెరైటీస్ కవర్ చేస్తూ, పిల్లలకి అన్ని ప్రోటీన్స్ అందిస్తూ, నేను మళ్ళీ జూన్ నెలలో గూడా బడ్జెట్ వేసుకున్నాను. ఇలా అన్నీ ఖర్చు పెట్టినయన్నీ రాసుకున్నాను. అప్పుడు నాకు జూన్‌లో 9,245 అయింది. 9,245 ఆ మంత్‌లో నేనేసుకున్న 10,000 బడ్జెట్‌కి నాకు 750 రూపీస్ సేవ్ అయిందండి.
ఆ 750 రూపీస్‌ని నేను ముంతలో వేసుకున్నాను. మళ్ళీ అలాగే జూలై నెలలో మళ్ళీ అలాగే సేవ్ చేశాను. మళ్ళీ అలాగే చేస్తూ ఉంటే ఇంకా కొంచెం ఇంకా మన చేతనైంది మనం చేయాలి అని పిల్లలకి ఇంట్లోనే అన్నీ చేసి పెట్టుకుంటూ బయటకి కనీసం ఒక్క రూపాయి కూడా తీయకుండా అన్నీ చేసుకుంటూ ఇంకా ఇదేంటి వాటర్ క్యాన్‌కి తెచ్చుకుంటూ, పాలుకి తెచ్చుకుంటూ పిల్లలకి ఏది లోటు లేకుండా ఇదివరకు ఎలాగైతే తిన్నారో సేమ్ అలాగే. కాకపోతే ఇదివరకు బయట ఫుడ్ ఎక్కువైపోయేది. దానివల్ల హాస్పిటల్ పాలవ్వటం గూడా ఎక్కువయ్యేది. హాస్పిటల్ ఖర్చులు గూడా ఎక్కువైపోయాయి. ఇలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన తర్వాత పిల్లలకు హాస్పిటల్ ఖర్చులు గూడా లేవు. చూడండి హాస్పిటల్ అని ఎక్కడన్నా రాసానేమో లేవు. ఈ మంత్ అయితే నాకు 1240 రూపీస్ సేవ్ అయిందండి. లాస్ట్ మంత్ కంటే అంటే జూన్ మంత్ కంటే జులై మంత్‌కి నాకింకా 500 రూపీస్ ఎక్కువ సేవ్ అయింది. ఈ 1240 కూడా ఇంకా ఈ 2 డేస్ ఉంది. నేనింకా నెక్స్ట్ సండేకి కావాల్సిన అమౌంట్ కూడా తీసి పక్కన పెట్టుకొని మిగతా 1240ని నేను ముంతలో వేసుకున్నాను. కిడ్డీ బ్యాంక్‌లో వేసుకున్నాను. ఇక నెక్స్ట్ ఆగస్ట్‌కి ప్లాన్ చేయాలండి. ఆగస్ట్‌కి ఇంకా తక్కువ చేయాలి అని నేను అనుకుంటున్నాను. అది ఇంకా ఎలా తక్కువ చేస్తారు? అన్నీ తగ్గించి అన్నీ ఇంట్లో ప్రిపేర్ చేస్తూనే రాసారు కదా! ఇంతకు మించి మీరు ఎలా తక్కువ చేస్తారు అనని మీకు ఒక చిన్న డౌటొద్దు. నేను ఇదేంటి పాలు తీసుకుంటున్నాను కదండీ బయట. ఆ పాలని ఇంట్లోనే వెన్న తీసుకొని నెయ్యి చేస్తున్నాను. ఇక 2 మంత్స్ నుంచి పాలు తీసుకుంటున్నాను గదా! 2 మంత్స్ నుంచి ఒక 3 మంత్స్ నుంచి నెయ్యి చాలా బాగా వచ్చింది. చూసారా? ఇలా ముంతలో వేసుకుంటాను నేను అమౌంట్ అంతా. లాస్ట్‌కి 1 ఇయర్ తర్వాత తీద్దామనుకుంటున్నాను. నేను ఎంత సేవ్ చేశాననేది. నేను జూన్ నెల నుంచే వేయగలుగుతున్నాను ఇందులో. మే వరకు కూడా అమౌంట్ అనేది 10,000 పైనే బడ్జెట్ అయిపోయింది. నేను జూన్ నెల నుంచి వేస్తున్నాను. మరి 18,000 అయ్యేది కదా! 20,000 అయ్యేది కదా! మీ బడ్జెట్ మరి ఆ అమౌంట్ అంతా వేసుకోవచ్చు కదా! అంటే అంత పెద్ద అమౌంట్‌ని కిడ్డీ బ్యాంక్‌లో వేసుకోవటం ఎందుకండి? ఎక్కడన్నా పెట్టుబడిగా పెట్టడం బెటర్ అని నా ఫీలింగు. గోల్డ్ అది తీసుకోవటం. అందుకని ఇట్లా తక్కువ మిగిలే అమౌంట్ కిడ్డీ బ్యాంక్‌లో వేసుకుంటున్నాను. ఇంకా ఎలా తగ్గిస్తానంటే ఇలా పాలు తీసుకుంటున్నానని చెప్పాను కదా! 10 డేస్‌కోసారి ఒక బాక్స్‌కి ఇలా అవుతుందండి వెన్న. మీగడ 10 డేస్‌కోసారి ఇంత మీగడొస్తుంది. దీన్ని నేను నెయ్యిలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పటికి 2 మంత్స్ నుంచి చేస్తున్నాను. పిల్లలకి ఇంట్లో స్నాక్స్ చేయాలంటే ఇదివరకు ఇంకా బయట స్నాక్స్ అంతంత కాస్ట్ పెట్టి కొన్నా కూడా నెయ్యి వేసి చేస్తారని మనకేం తెలుసండి. తెలియక ఏంటో పిచ్చితనంగా ఓపిక లేదనో, లేకపోతే బద్ధకంగా ఉందనో పిల్లల హెల్త్‌ని పాడు చేసి మనీని పాడు చేసుకున్నాను. మీరలా చెయ్యొద్దండి. చక్కగా ఇంట్లోనే అన్ని పనులు చేసుకుంటూ ఇలా నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు స్నాక్స్‌లోకి వాడుకోవచ్చు. ఇంకా బయట సేల్ చేయడానికి సరిపోతుందండి. నాకిప్పుడు ఈ 2 మంత్స్ నుంచి పిల్లలకన్నిటికి వాడుతూనే ఇంకా ఒక 1 కేజీ నెయ్యి దాకా ఉంది. నేను నెక్స్ట్ ఆ 1 కేజీ నెయ్యి ఇంకా నాకొక 2, 3 మంత్స్ వస్తుంది. నేను నెక్స్ట్ మంత్ నుంచి ఈ నెయ్యి ఇంకా వచ్చే నెయ్యిని సేల్ చేసి పాల బిల్లు నెయ్యితోనే కడదాం అనుకుంటున్నానండి. ఇలా సేవ్ చేద్దామని ఇంకా అమౌంట్ 1200 అమౌంట్ కూడా పాలకు కట్టే 1200 అమౌంట్ కూడా సేవ్ చేసుకోవచ్చు అనని నాకనిపించింది. ఎలా ఉందండి? బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.